ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 28 కోట్లు పెట్టుకొని 46 కోట్ల రూపాయలు అప్పు చేయడం ఏంటి? ఎవడన్నా డబ్బు ఉంటే అప్పు చేస్తాడా? బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 28 కోట్లు ఉంటే 46 కోట్లు ఎవడన్నా అప్పు చేస్తాడా? ఈ మాయ ఏంటి? ఈ మర్మం ఏంటి? ఎవరిని తప్పుదారి పట్టించడానికి, ఎవరిని మోసం చేయడానికి? దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చాలా ఆస్తులు కొన్నారు, కొని అన్ని స్వాధీనపరుచుకునే అగ్రిమెంట్లో రాసుకున్నారు. అందులో కూడా ఒక ముఖ్యమైన చెప్తా. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయం ప్రశాసన్ నగర్లో నడిచిన కార్యాలయం ఆంధ్రజ్యోతి వెనకాల పక్కనే ఉంటుంది. ఆ కార్యాలయం మొన్నటి వరకు అద్దె కార్యాలయం, ఇప్పుడు సొంత కార్యాలయం అయింది. ఇది అందరికీ తెలిసిన నిజం. ప్రశాసన్ నగర్లో ఉండే కార్యాలయం అద్దె కార్యాలయం, ఇప్పుడు సొంత కార్యాలయం అయింది. ఇంకా రిజిస్ట్రేషన్ కాలా, స్వాధీనమే రాసుకున్నారు. ఎందుకు? రేపు 19 తర్వాత ఏదో 2-3 సినిమాలకి అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి. ఏంటి? రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి. ఇది కూడా నిజమా కాదా? చెప్పండి సమాధానం. మీరు నిజమా కాదా? సమాధానం చెప్పండి. నర్రా శ్రీనివాస్ పేరు మీద కూడా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారు. ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బినామీయే. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బులు కాదా? మీరు ఏం సినిమాలు చేశారని, ఏం బాగా లాభాలు వచ్చాయని, దీనికి మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? టీ టైమ్ శ్రీనివాస్ని, అంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని ఎందుకు దగ్గర పెట్టుకున్నారు తెలుసా? ఆయనకి టీ పాయింట్లు ఉన్నాయి, 2500 300 టీ పాయింట్లు ఉన్నాయి. ఆ టీ పాయింట్లలో ఒక్కొక్క టీ పాయింట్ దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అక్కడి నుంచి బ్లాక్ అమౌంట్ని వైట్ అమౌంట్గా మార్చుకోవడానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ అవుట్ పాయింట్స్ని వాడుకుంటా ఉన్నారు, టీ అవుట్లెట్స్ని వాడుకుంటా ఉన్నారు. అందుకే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని బాగా కౌగిలించుకుంటా ఉన్నారు, బాగా దగ్గరగా తీసుకుంటా ఉన్నారు. ఇది నిజమా కాదా పవన్ కళ్యాణ్ గారు? మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. అసలు మీరు పార్టీ కార్యాలయాల పేరు చెప్తున్నారు కదా, కొనేవన్నీ కూడా. జనసేన పార్టీ కోసం మీరు కార్యాలయం కొంటే జనసేన పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. కానీ మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు? మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? పార్టీ కార్యాలయం మీరు చేయట్లేదు కదా. అది తొందరలోనే జనసేన పార్టీని ఎత్తేస్తాం, అవన్నీ నా సొంత ఆస్తులు అయిపోతాయి కాబట్టి మీరు మీ పేరు మీదుగా కొనుక్కుంటున్నారు. రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం ఇవన్నీ జరుగుతుంది అదే కదా. మరి చాలా చోట్ల పార్టీ పేరు మీద కొన్ని ఆస్తుల్ని పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. కావాలంటే మీరు కనుక్కోండి ఎక్కడైనా సరే. కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే జనసేన పార్టీ కార్యాలయం పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆయన ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మంగళగిరి కార్యాలయం కూడా ఆయన పేరు మీదే ఉంది, అదేమో జనసేన పార్టీ పేరు మీద లేదు. కావాలంటే ఆ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా, చూసుకోవచ్చు. అవి కూడా. అట్లాగనే హైదరాబాద్లో నీరూస్ పక్క సందులో ఇప్పుడు మీరు నివాసం ఉంటున్నారు కదా, ఆ ఇల్లు 2019 తర్వాతే కదా కూల్చేసి నేలమట్టం చేసి అత్యంత ఆధునికంగా నిర్మాణం చేశారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. చాలామందికి తెలియని విషయం ఏంటి తెలుసా? ఫిలిం ప్రొడ్యూసర్, పీపుల్స్ మీడియాకు చెందినటువంటి వ్యక్తి టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాటికి బినామీయే. పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాటికే బినామీయే. 2018 డిసెంబర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అమెరికా వెళ్ళారు విరాళాల కోసం. అప్పుడు విరాళాల కోసం తీసుకున్న ప్యాకేజీ డబ్బుల్ని వైట్ కింద మార్చుకోవడానికి టీజీ విశ్వప్రసాద్ని అమెరికాలో వాడుకున్నారు. టీజీ విశ్వప్రసాద్ అందుకనే పవన్ కళ్యాణ్ గారితోనే కలిసి తిరిగాడు అక్కడ.
పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాలు కానీ ఇతర సినిమాలు కానీ పీపుల్స్ మీడియా ద్వారా పెద్ద సక్సెస్ కాల. కానీ టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారితో ఇంకో 7 సినిమాలు చేస్తానని చెప్తున్నాడు. మీరు ఎవరైనా చెప్పండి, ఎవరికైనా సినిమా లాస్ వస్తే మీరు ఇంకోసారి సినిమా తీస్తారా? ఏ రావణ్ గారు తీస్తారా? ఎవరన్నా సినిమా ఏమన్నా తీస్తారా? లాస్ వస్తే మళ్ళీ సినిమా తీస్తారా? కానీ 7 సినిమాలు తీస్తానని చెప్పాడు. ఎన్నే 7 సినిమాలు తీస్తాడు. నష్టం వస్తే ఎలా సినిమాలు తీస్తావా? నష్టం వస్తే 7 సినిమాలు తీస్తావా? ఎవరి డబ్బులు ఇయ్యే? పవన్ కళ్యాణ్ గారి డబ్బులు. బ్లాక్ అమౌంట్ని టీజీ విశ్వప్రసాదే వైట్ అమౌంట్ కింద చేయడానికి 7 సినిమాలు తీస్తా అని చెప్పి బ్లాక్ని వైట్ చేయడానికి రూటింగ్, ఏమంటారు దాన్ని? రూటింగ్. నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్, విశ్వప్రసాద్ ఒక ఇన్స్ట్రుమెంట్ పవన్ కళ్యాణ్ గారికి. పీపుల్స్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున వాటాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా, ఇది అందరికీ తెలిసిన విషయం అనుకుంటా. అసలు నేను పేరు ఎత్తకూడదు అనుకున్నా, కానీ ఎత్తుతున్నా. ప్రతి నెల రేణు దేశాయ్ గారికి 10 లక్షలు ఎవరు తీసుకెళ్ళిస్తారు? చెప్పు. పవన్ కళ్యాణ్ గారు నీకు ఫోన్ చేసి చెప్తే 10 లక్షల రూపాయలు నువ్వు క్యాష్ తీసుకొచ్చి ప్రశాసన్ నగర్ ఆఫీసులో ఇస్తే వాళ్ళ ఒక అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేసి రేణు దేశాయ్ గారికి పంపిస్తున్నారు కదా. అసలు నీకేం సంబంధం? నువ్వు పవన్ కళ్యాణ్ గారు బినామీ కాకపోతే 10 లక్షల రూపాయలు ప్రతి నెల నువ్వు ఎందుకు తీసుకెళ్ళిస్తావు? దీనికి చెప్పు సమాధానం. అందరికీ నమస్కారం. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం, మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు. అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం, చెడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%. కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు కనుక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99, అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4-5 వేల ఓట్ల నుంచి 13-14 వేలకి మరొక 3-4 వేల ఓట్లు కనుక కలుపుకుంటే, అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జత కలిస్తే
130 స్థానాలు అయ్యాయి. 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం ఎన్ని వేల ఓట్లు తేడా? 4,000 నుంచి 17,000 ఓట్లు తేడాతో వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు 119. ఈ 11 కూడా కలుపుకుంటే 130 స్థానాలు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక 10 లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10 లక్షల ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగవని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందినో బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సందర్భం కాదు. ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతాడని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం. నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి. కార్యకర్తలకి, ప్రజలకి అండగా నిలవాలి. కార్యకర్తలకు అండగా నిలవాలి. అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం. రెండోది, ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే గత 2 రోజుల నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి, సూపర్ మెజార్టీలు వచ్చినాయి, చరిత్రలో కనీవిని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు. 80,000 నుంచి 90,000 మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా. 50,000 నుంచి 80,000 లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది 27, 28 కదా. అంతే కదా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా? ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసాం, ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్క పెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా, 4-5 చోట్ల 4-5 ఈవీఎం మిషన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే 4,000 ఓట్లు 5,000 ఓట్లు పోతే